తెలంగాణ వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులను కంప్యూటరైజ్ చేసే పనిని మొదలుపెట్టింది ప్రభుత్వం. 1,24,00,000 దరఖాస్తులను ఈ నెల 18లోపు పూర్తిగా కంప్యూటర్లో ఎక్కించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రేటర్ సిటీలో 30 సర్కిళ్లలో 3,500 సిబ్బందితో ఇన్ టైంలో కంప్యూటరైజ్ చేయాలని టార్గెట్ పెట్టింది. మరింత సమాచారం ఖైరతాబాద్ జోనల్ ఆఫీసు నుంచి మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కంప్యూటరైజ్డ్ చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్నటి నుంచి ఈ కంప్యూటరైజ్కి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఉన్నాము. గ్రేటర్ సిటీ మొత్తంలో 30 సర్కిళ్ల వారుగా ఈ కంప్యూటరైజ్డ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గ్రేటర్ సిటీలో ఉన్నటువంటి ఇప్పటి వరకు మొత్తం 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు అందినటువంటి దరఖాస్తులు 24 లక్షలకు పైగానే అందాయి. ఇందులో అభయహస్తం 5 గ్యారంటీలకు సంబంధించి 19 లక్షలు అందగా ఇతర దరఖాస్తులకు సంబంధించి దాదాపు 5,47,000 వరకు అందినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇక గ్రేటర్ సిటీ మొత్తంలో 24 లక్షలకు పైగానే హౌస్ హోల్డర్స్ నుంచి దరఖాస్తులను స్వీకరించినటువంటి అధికారులు కంప్యూటరైజ్డ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. సిఎస్ శాంతికుమారి ఆదేశాలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అందినటువంటి ఏవైతే 1,24,00,000కు సంబంధించినటువంటి దరఖాస్తులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ నెల 18వ తేదీ వరకు పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్డ్ చేయాలన్నటువంటి ఆదేశం ఇచ్చినటువంటి నేపథ్యంలో గ్రేటర్ సిటీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు గ్రేటర్ సిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇక 30 సర్కిళ్ళు గ్రేటర్ సిటీలో ఉన్నాయి. 30 సర్కిళ్లలో మొత్తం ప్రతి జోనల్కి సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటు సర్కిళ్ల వారీగా కూడా ఈ కంప్యూటరైజ్డ్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కంప్యూటరైజ్డ్ చేయడానికి ప్రత్యేకంగా 3,500 మంది వాలంటీర్లను సిబ్బందిని జిహెచ్ఎంసీ నియమించుకుంది. వాటికి సంబంధించినటువంటి ఇప్పటికే ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది అంతా కూడా వాళ్ళ విధులను నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక నిన్న మొదలైనటువంటి ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ వరకు పూర్తి స్థాయిలో వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా కంప్యూటరైజ్డ్ చేయాలంటూ సిఎస్కి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఆ పనుల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక ఒకేసారి వేల సిస్టమ్స్ ఈ ప్రజావానికి సంబంధించినటువంటి ప్రజాపాలన వెబ్సైట్లో లాగిన్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఒకసారి వెబ్సైట్ చూద్దాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తానికి సంబంధించినటువంటి ప్రజాపాలన.తెలంగాణ.gov.in అనేటువంటి వెబ్సైట్ ఇప్పటికే లాంచ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్ అన్నింటినీ కూడా ఇందులో రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి 1,24,00,000 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదే పద్ధతిలో ప్రతి అప్లికేషన్ కంప్యూటరైజ్డ్ చేసిన తర్వాత ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ విడుదల చేయనుంది. వచ్చినటువంటి అప్లికేషన్స్లో ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అన్నటువంటి ఆ గైడ్లైన్స్ నేపథ్యంలో వీటిని ఫైనలైజ్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంటాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ నెల 18వ తేదీలోపు కంప్యూటరైజ్డ్ పూర్తి కావాల్సి ఉంది. ఆలోపు పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ వచ్చి అభ్యర్థుల యొక్క ఫైనల్ లిస్టు కూడా రెడీ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు సుధీర్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.